ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోకపోతే అనంతపురం నగర నడిబొడ్డున భారీ ఆందోళన చూస్తారని ప్రభుత్వానికి మాజీ మంత్రి శైలజనాథ్ హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలపై ఇవాళ కలెక్టరేట్ వద్ద వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎంపీ రంగయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి సింగనమల, కళ్యాణదుర్గం ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు, పంట పరిస్థితిని గురించి వివరించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు దృష్టిలో రైతులంటే రెయిన్ గన్నులు, మోనోక్రోటోపాస్ ప్రాజెక్టులను భూములు ఇవ్వడం మాత్రమేనన్నారు. అసలు ఈ రాష్ట్రంలో రైతులకు పంటలకు ఇన్సూరెన్సులు కట్టక రాష్ట్రమే డీఫాల్ట్ లో పడిపోయిందన్నారు. ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చేస్తామన్న ఖర్చు రైతుల కోసం పెట్టలేకపోతున్నారన్నారు. విశాఖపట్నం బీచ్ లో బీర్లు అమ్ముకునే దాని మీద ఉన్న శ్రద్ధ రైతుల పంటలను అమ్మేదాని మీద లేదన్నారు. ప్రభుత్వానికి 3 వారాల గడువు ఇస్తున్నామని, ఈలోగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకోకపోతే భారీ ఆందోళన తప్పదని హెచ్చరించారు. రైతులకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే చనిపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చనిపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చనిపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చనిపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు అత్యంత బాధతో రైతులని చూసిన తర్వాత అసలుకి ఏమి చేయాలో అర్థం కాక ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధంగా రైతుని ఈ ప్రభుత్వం ఇది మళ్ళీ స్పష్టంగా చెప్తాను, ఈ ప్రభుత్వం దగ్గర నుంచి రైతుని ఏ విధంగా కాపాడాలనే ఒక ఏకైక కోరికతోనూ ఆ బాధతోనూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాం. మేము ఇచ్చిన ప్రతి స్లోగన్ కూడా అది మా కడుపులో నుంచి వచ్చిన స్లోగన్. అది రోజు రోజుకి అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రీసెంట్గానే సింగనమల నియోజకవర్గంలో 3 ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న నాగలింగం పుట్లూరు మండలం ఎల్లుట్లో చనిపోతే కేవలం అరటి రైతు, అప్పుడు రూపాయి పావలా ఉన్నాయి కిలో, అప్పుడు చనిపోయారు. అట్లాగే మోహన్ అనుకుంటా నిన్న మడుగుపల్లిలో బోర్లు ఎండిపోయినాయి. ఆ మడుగు ఉంటుంది అక్కడ, అది ఆ ప్రాంతంలో బోర్లు వేస్తారు. పైన ఉన్న నీళ్ళు 800 అడుగులు పైన రాకపోయి అసలుకి 15 ఎకరాల్లో ఉన్న పొలం ఏం చేయాలో అర్థం కాలే. చదువుకునే బిడ్డ ఉంది, పాలిటెక్నిక్ చేస్తూ ఉంది, ఫస్ట్ ఇయర్ అమ్మాయికి. పెద్ద బతికిన కుటుంబం లాగా ఉంది. ఎవరిని అడుక్కోలేక ఏం చేయలేక అతను ప్రాణం తీసుకుంటే ఆ కుటుంబంకి ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఆఖరికి ఆడ ఏంది లేదు. చూసే వాళ్ళకు పెద్ద కుటుంబంలా కనిపిస్తున్న, లోపలికి పోతే అంతా నెరలిడిచిన రైతు యొక్క పరిస్థితి. నిన్న బాబు అంటే పల్ల డార్పల్ల మండలంలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు 75 మంది చనిపోయారు ఈ జిల్లాలో. ప్రభుత్వం వాళ్ళు మాట్లాడితే రాజకీయమే లేదు దీంట్లో. రాజకీయం అనేది కాదు. ఒకవేళ రైతుల కోసం చేసేది రాజకీయమే అని ఎవరు అనుకుంటే ఇంకా ఇంతకంటే గట్టిగా చేస్తాం, ఇంతకంటే గట్టిగా రైతు. ఎందుకంటే రైతుల యొక్క బాధలు వీళ్ళకి అర్థం కావడం లేదు. చాలామంది రైతాంగం ఈరోజు ఆలోచించే అసలుకి వీళ్ళకి పిల్లలు, ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. అక్కడ ఎంతమందినని మా నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తీసుకోగలరు, చేయగలరు. కనుక ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ఆ రోజున నాకు భయం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యల్ని రికార్డు చేయడానికి కూడా అది ఒప్పుకోలే. రైతు ఆత్మహత్యలు రికార్డ్ చేయడానికి కానీ కేసు కంప్లైంట్కి కూడా ఒప్పుకోలేవు. అటువంటి పరిస్థితి అంటే లేని విధంగా చూపించాలని తాపత్రయం దేశంలో అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉందండి. పంటకు గిట్టుబాటు ధర లేదు. 2400 మొక్కజొన్న 15, 16, 14 కూడా అమ్ముకున్నారు. ఒడ్లకు దిక్కే లేదు. చినాకాయ ఎప్పుడు ఎంత ఉంటుందో తెలియదు. అరటి పంట కూడా తక్కువ మాట్లాడితే అందరికీ ఎక్కువ మంచిది. బస్సు ఎక్కువ మంది రైతులు అరటి పంట పైన ఉన్నారు. ఇప్పుడు కళ్యాణదుర్గం ఈ పక్క పోయే కొద్దీ అసలు రైతులు శనగేసుకునే వాళ్ళు, వరేసుకునే వాళ్ళు ఎవరికి ఏంది లేదు. ఇక్కడ మిర్చికి దిక్కు లేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన సహాయం సహకారం లేదు. ఇన్సూరెన్స్, ఫ్రీ ఇన్సూరెన్స్ ఉండాలా, గవర్నమెంట్ కట్టాలా. జగన్ రెడ్డి కట్టాడు, ఇన్సూరెన్స్ లేదు. డిఫాల్ట్, ఈ స్టేట్ ఇన్సూరెన్స్ కట్టడంలో డిఫాల్ట్. కాబట్టి మన రైతు గారి ఇన్సూరెన్స్ కట్టుకుందాం అనుకున్నా వాడు ఒప్పుకోడు, ఎందుకంటే స్టేట్ డిఫాల్ట్.
అసలుకి యూరియా కోసం ఆఖరికి క్యూలు నిలబడి రాత్రి పగలు తీసుకున్న దురస్థ కాలాన్ని మనం చూసాం. క్యూలో చెప్పులు సత్యన చెప్తుండే, క్యూలో చెప్పులు పెట్టిపోయాయంటే మన నీళ్ళ బిందుల దగ్గర పెట్టిపోతారే బింది బాగా అట్లా పెట్టిపోయిన పరిస్థితి. అసలుకి పెస్టిసైడ్ రేట్ అయితే చూస్తున్నట్లుగానే 5-6 రెట్లు పెరిగిన పరిస్థితి. ఒక బ్యాగ్ ఒక సంచి యూరియా ఆఖరికి ఇప్పుడు 1814 సత్యన 1800 దాకా వచ్చిందే భారం అనుకుంటే 2500 అయింది. అడిగే వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడితే అవి అంతా చేసేస్తున్నాం, మీరు ఏమీ చేయడం లేదు కాబట్టే చెప్పని అరుస్తారు. అధికార పార్టీలో అరిచే గుంపులు కరిచే గుంపులు ఉంటాయి. వాళ్ళ పని అదే, అరిచడం కరవడం అంతే. మేము అడిగేది ఒక్కటే, అయ్యా రైతును ఆదుకొని ఇప్పుడు చనిపోయారు, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి రైతుకు, తక్షణం ఇవ్వండి. ఆ కుటుంబం ఛిద్రమైపోతూ ఉంది. ఇంకా మేము అడుగుతామని చెప్పేసి అసలు ఎక్కడా లేని విధంగా నాగలింగానికి అయితే తెల్లవారుజామున పోస్ట్ మార్టం చేసి 7 గంటలకే శవాన్ని తీసుకెళ్ళి ఆ రోజున రాజకీయం చేయాలనుకుంటే ఆఖరి మేము రోడ్లను ఆపిండే వాళ్ళని చేయలేదే. మేము నిజంగా బాధపడుతూ ఆ ఊరు దాకా పోయి అంత్యక్రియల్లో పాల్గొని ధైర్యంగా ఉండని చెప్పి మా చేత ఎంత వాళ్ళకి ఉపయోగపడి బయటకు వచ్చేస్తాం. రాజకీయం లేదు ఇందులో, రాజకీయం అంతకన్నా ఏమాత్రం లేదు. రాజకీయం చేసే కారణాలు ఉంటే రాజకీయం చేస్తాం. హంద్రి నీవా లైనింగ్లు అక్రమాలు రాజకీయంగా మాట్లాడతాం, ఇబ్బంది ఏం లేదు. రాజకీయంగా మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. అట్లాగే మా బామర్ది మొన్న రంగయ్య గారు మొన్న లిక్కర్ గురించి మాట్లాడాడు, దోచుకుంటున్నాయని మాట్లాడదాం. కానీ రైతు దగ్గర అదంతా ఏంది లేదు. రైతును ఆదుకో. అనంతపురం జిల్లా రైతు నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా, అందరికీ తెలుసు. అతను ప్రాణంతో వ్యవసాయం చేస్తాడు. విత్తనమో లేక నీళ్ళలో కాదు, ప్రాణాన్ని పెట్టి వ్యవసాయం చేస్తాడు. అక్కడే అతను లక్షలు మిగలడంలే. ఆటికాడికి వ్యవసాయం ఊరికే ఉండలేక కాదు, ఆయనకు వచ్చిన విద్య అదే. ఆ మోహన్కి ఏం విద్య వచ్చి ఇంటికి పోతే అర్థమవుతుంది. ఎవరైనా పోతే రెవెన్యూ అధికారులు కూడా పోలే. అదేందో ఏదో కార్యక్రమం ఉంది, పెన్షన్ కార్యక్రమం, రైతు డబ్బులు వేస్తే ఏదో గవర్నమెంట్ కార్యక్రమం ఉంది, అది అయిపోయాక పోతామని సమాధానం ఇచ్చారు. నేనే ఫోన్ చేశాను. కాబట్టి కలెక్టర్ గారిని శాంతియుతంగా రైతుల పక్షాన ఈరోజు మాట్లాడడానికి వచ్చాం. రైతు ప్రాణం పక్షాన మాట్లాడడానికి వచ్చాం. కలెక్టర్ గారికి చెప్పాం, మీరు రైతును ఆదుకోవాలి. ఈ మధ్యకాలం ఆటోల మీద చూస్తూ ఉన్నాను నేను, అంత భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామికీకరణ జరిగిపోతూ ఉందని. అసలుకి అంతకుముందు ఎప్పుడు ఆఖరికి అవేంటో కొన్ని కంపెనీలలో వేసేవాళ్ళు అట్లా వేసి తిప్పుతూ ఉన్నారు. ఏ ఖర్చు ఇక్కడ పెట్టినా సరే రైతు కొద్దిగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా, మీ దృష్టిలో రైతు అంటే రెయిన్ గన్లు, మోనోక్రోటో పాసులు. మీ దగ్గర రైతులంటే భూములను తీసుకొని వేరే వాళ్ళకి కియా లాంటి వాళ్ళకి ఇవ్వడాలు. మీరు 99 పైసలకి రైతుల భూములు, ఆయన అసలు తండ్రి ఏమో 99 పైసలకి ఎకరా ఇస్తా అంటాడు, కొడుకేమో ఎంతైనా ఇస్తా అంటాడు 99 పైసలకి. రైతు యొక్క జీవితాన్ని ఈ విధంగా మీరు అతలాకుతలం అనే మాట తప్పు. మీరు దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. బహుశా మీ దృష్టిలో సింగపూర్కు పోయి వచ్చే కాలంలో మీకు ఏమైనా ప్లాస్టిక్ బియ్యం ఏమైనా కనపడ్డాయేమో నాకు తెలియదు. లేక ప్లాస్టిక్ బియ్యాన్ని వండడం అరగడం అనే టెక్నిక్ మీరేమో నేర్చుకున్నారేమో నాకు తెలియదు. కానీ తిండి పెట్టే రైతు ప్రాణం కోల్పోతూ ఉన్నాడు. ప్రాణం కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం నాశనం అయిపోతూ ఉంది. ఎవరు చూడరు. ఆ పిల్లల చదువేంది, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏంది, తినడానికి నేను స్పష్టంగా చెప్తా ఉండా. ఒక 2 నెలల 3 నెలల తర్వాత ఆ ఇంట్లో తినడానికి కూడా గింజలు లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కనుక 7 లక్షలు నష్టపరిహారం ఇస్తామని కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, తక్షణం మీరు ఆ ప్రాసెస్ను పూర్తి చేసి అవసరమైతే అచ్చెన్నాయుడు గారితో మాట్లాడతాం. ఇంకా అవసరమైతే అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాం. కానీ రైతును తక్షణం ఆదుకోండి, రైతుకు నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించండి. రైతుల చావుకు కారణం ఏందనే విషయాన్ని కొత్తగా పరిశోధించాల్సిన అవసరం లేదు. రైతు పంటకు సహాయం, పండించిన తర్వాత ఆ పంటకు గిట్టుబాటు ధర ఇట్లిస్తే వాళ్ళు మనల్ని ఏం అడగరు. కాబట్టి మరొకసారి నేను రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి మీ ప్రాణాలు కోల్పోకండి. మీ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అంతేకాకుండా ఆఖరికి వ్యవసాయం పట్ల అందరికీ భయం వేస్తుంది. కాబట్టి రైతాంగాన్ని, అన్నదమ్ముల్ని కోరుకుంటా ఉన్నా,
దయచేసి మీరు మీ కుటుంబాలని చూసుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి, వాళ్ళు అనాథలుగా మార్చొద్దండి. ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వం మాకు తెలుసు వీళ్ళకి వ్యవసాయం అంటే వేస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది అని. విశాఖపట్నం బీచ్లో బీర్లు అమ్ముకోవడానికి ఉన్నంత శ్రద్ధ అనంతపురంలో రైతుకి బియ్యం కొనుక్కోవడానికో లేక వాళ్ళ మొక్కజొన్న కొనుక్కోవడం పట్ల వాళ్ళకు ఉండదు. అట్లా విశాఖపట్నంలో భూములు అమ్ముకునేంత వాళ్ళ ఇచ్చేంత శ్రద్ధ ఇక్కడ మొక్కజొన్న కౌంటర్లు పెట్టి తీసుకుందామని ఉండదు. కాబట్టి మరొక్కసారి ఇట్ ఈజ్ నాట్ ఎ కాన్ఫ్రంటేషన్, ఇట్ ఈజ్ ఎ జర్నీ, ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇది ఇక్కడికి వీళ్ళు స్పందిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఒక 2-3 వారాల తర్వాత అనంతపురం నడిబొడ్డున రైతుల కోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకుంటాం. అసలుకి ఎంత బాధేస్తుంది అసలుకి మాట్లాడి. నేను వెళ్ళిన ఇల్లు చూస్తే నాకు ఎంత బాధేసిందంటే 15 ఎకరాల ఆసామి, పైన బొక్కలు ఉన్నాయి, పశువులు లేవు, పశువులుగాడు ఉంది. ఇంత ప్లేస్ వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఒక పాప చదువుకుంటా ఉంది, ఆ పాప నా చదువు అయిపోయిందని ఏడుస్తూ ఉంది. కనుక ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, రైతుల సహనాన్ని పరీక్షించద్దని నేను కోరుకుంటూ, రైతుల పక్షాన జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా ప్రజాస్వామ్యబద్ధంగా రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా రైతుల ఆత్మహత్యలు చూస్తే ఇప్పటికే 10ల సంఖ్యలోకి వచ్చినాయి. రెండో జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చూస్తే 100ల సంఖ్యలోకి వచ్చాయి. నేను కోరేది ఏమిటంటే ఈ ప్రభుత్వాన్ని, ఎప్పుడైతే రైతు పంటలు మీరు ప్రకటిస్తున్న ధర, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్తో, ఆ ప్రైస్తో కొనడానికి మీరు సిద్ధపడాలని నేను కోరుతూ ఉన్నాను. మీకు నిజంగానే ప్రజల పట్ల, రైతుల పట్ల ఏమాత్రము ప్రేమ, అభిమానం ఉంటే ఆ పని చేయాలి. ఇదేం కొత్తగా చెప్తున్న మాట ఏం కాదు. ఎన్నో కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానీ, కందుల కొనుగోలు కేంద్రాలు కానీ, లేదా వరి కొనుగోలు కేంద్రాలు కానీ బోలెడన్ని పెట్టిన సందర్భం ఇక్కడ ఉంది. నేను పీడీఐఎంలో ఉన్నప్పుడు, బావగారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం కానీ, ఎవరి టైం అయినా కూడా కోట్లాది రూపాయలు రైతులను ధరలు తగ్గిపోయినప్పుడు, ధరలు ఉన్నప్పుడు కొనమని మేము చెప్పట్లేదు. కనీస మద్దతు ధర అని ఎందుకు ప్రకటిస్తారంటే ఆ మాత్రం ధర లేకపోతే రైతు కష్టమని ప్రకటిస్తారు. ఆ ధరని మీరు ఎందుకు కొనలేకపోతున్నారు? ఒకవేళ రైతు ప్రభుత్వం బుద్ధి అని అది ముందుకొచ్చి కనీస మద్దతు ధరతో కొనడం స్టార్ట్ చేస్తే మార్కెట్ వర్గాలు ఎక్కువ ధరకు కొనడానికి ముందుకు వస్తాయి. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో అప్పుడు కావాలంటే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవచ్చు, దానికి ఏం అవసరం లేదు. మొక్కజొన్న, కందులు, అరటి అనేది నేను చెప్తున్నాను, మన జీవితకాలంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 50 ఏళ్ళు దాటుతుంది, ఎప్పుడైనా కూడా అరటి పంటను రోడ్ల మీద పోసిన సందర్భాన్ని చూసినారా? ఎప్పుడైనా చూసినారా? అరటి పంట రోడ్ల మీద పోస్తుంటే దాని అర్థం ఏమి? ఈ ప్రభుత్వం అక్కడ పూర్తిగా వైఫల్యం చెందింది. దీనికి శ్రద్ధ లేదు. 99 పైసలకి ఎకరా ఇస్తామని చెప్తారు. 99 పైసలు అనేటివి చలామణిలో ఉన్నాయా? నేను ఇక్కడ 4 రోజులు నిలబడతాను, ఎవడన్నా 99 పైసలు తీసుకురమ్మను, తీసుకొచ్చి దాన్ని చలామణి చేయమను, ఎట్లా చేస్తాడో చూద్దాం. ఏ పైసకి ఏమొస్తుందో, 5 పైసలు ఎక్కడ ఉందో, మీ 20 పైసలు ఎక్కడ ఉందో, 10 పైసలు ఉందో, ఏమొస్తుందో చూద్దాం. మీకు లెక్కలేంతనం. అంతేకాకుండా అదే సమయంలో నాకు చాలా బాధ వేసేది ఏంటంటే ఎంఆర్పీని మీరు ప్రకటిస్తున్నారు. ఏది? మద్యం బాటిళ్ళ మీద. ఈ మధ్యనే తీసుకొని చూసినాను కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని బెల్ట్ షాపుల్లో అంటే మ్యాక్సిమం రీటైల్స్ అంటే దానికంటే గరిష్ట ధర దానికంటే అమ్మకూడదని, ఎక్కువ అమ్మకూడదని. ఆ బాటిళ్ళ మీద ఏమో మీరు 30 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయల వరకు కూడా కళ్యాణ దుర్గంలో అమ్ముతున్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్యానికేమో మీరు రెట్టింపు ధరలు, ఇంకా ఎక్కువ ధరలు మీరు అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పంటకేమో మీరు తక్కువ ధరలకు అమ్ముతున్నారు. అంటే మీకు లాభం ఉన్న చోట అట్లా చేస్తున్నారు, రైతును ఇట్లా నష్టం చేస్తున్నారు. ప్రజలకి, ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా ఈ రైతులకు అండగా ఖచ్చితంగా నిలబడతాము, ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాము. ఈసారి ఆధారాలతో సహా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళ వివరాలతో సహా, జాబితాతో సహా మేము ప్రకటిస్తాం. ఎక్కడెక్కడ ఎంతమంది, మా దగ్గర కూడా 10ల సంఖ్య దాటింది, సింగనమల దాటింది, చాలా చోట్ల మనం పత్రికల్లో వస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి, కనీస మద్దతు ధర ఇచ్చేంత వరకు కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే బెల్ట్ షాపుల్లో ఏదైతే ఉందో
గరిష్ట ధరను మించి ఎక్కువ అమ్ముతున్నారు, అది కూడా తగ్గేంత వరకు కూడా ఈ నల్ల చొక్కాలు వదిలిపెట్టేది కూడా లేదని చెప్తున్నారు.